కల్తీ నెయ్యి వివాదం తర్వాత ఏపీ రాజకీయాలు మతం కోణంలోకి మారుతున్నాయి. జగన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆలయాల సందర్శనకు వెళ్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, హిందూ కార్డుతో కూటమి వ్యూహం, ఆత్మరక్షణలో వైసీపీ అధినేత. జగన్ పై మత కోణంలో రాజకీయం చేస్తున్న కూటమి. ఎవరిది భక్తి, ఎవరిది రాజకీయం? అందరిది ఓటు బ్యాంకు రాజకీయాలేనా? లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు సిద్ధాంతాల నుంచి పూర్తిగా విశ్వాసాల వైపు మల్లుతున్నాయి. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, రాష్ట్రంలో హిందూ వర్సెస్ క్రిస్టియన్ అనే ధోరణి రాజకీయ పార్టీలు బలంగా ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం తరువాత అధికార కూటమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హిందూ వ్యతిరేకి అనే ముద్రను బలంగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. జగన్ తన వ్యక్తిగత విశ్వాసం ప్రకారం క్రైస్తవుడు కాబట్టి ఆయనకు హిందూ ఆచారాలపైన గౌరవం లేదనే వాదనను కూటమి నేతలు వినిపిస్తున్నారు. ఈ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ శైలిని మార్చుకుంటున్నారు. తాను కేవలం ఒక మతానికే పరిమితం కాదని, హిందూ ధర్మాన్ని కూడా అంతే గౌరవిస్తానని చాటి చెప్పేందుకు ఆలయాల సందర్శనను పెంచుతున్నారు. పులివెందల్లో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనడం ఇందులో భాగమే. అయితే ఈ క్రమంలో ఆయన కొన్ని సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హోమగుండం వద్ద పూజారి ఇచ్చిన పదార్థాలను సరిగ్గా వేయకపోవడం, హిందూ పూజా విధానాల్లో తడబడడం వంటి అంశాలను కూటమి సోషల్ మీడియా విభాగాలు హైలైట్ చేస్తూ ఆయన ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. జగన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే సామాజిక వర్గాల్లో క్రైస్తవ మైనారిటీలు ప్రధానమైనవారు. జగన్ హిందూ ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో అతిగా హిందూ ఆచారాలు పాటిస్తే తన సొంత కోరు ఓటు బ్యాంకులో అసంతృప్తి మొదలయ్యే ప్రమాదం ఉంది. మత రాజకీయాలు మనకెందుకు అనే భావన అటు హిందువుల్లోనూ ఇటు మైనారిటీల్లోనూ కలగకుండా చూసుకోవడం జగన్కి ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే సోదరి షర్మిల దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఆమె భర్త అనిల్ కుమార్ సుప్రసిద్ధ మత ప్రచారకుడు. గతంలో జగన్ కోసం చర్చిలను ఏకం చేశారు. ఇప్పుడు వారు కూడా జగన్కు వ్యతిరేకంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం జగన్ను ఒక మతానికి మాత్రమే పరిమితం చేసి హిందూ ఓటర్లను ఏకీకృతం చేయాలని చూస్తోంది. దీనికి ప్రతిగా జగన్ సర్వమత సమభావన అనే ముసుగులో హిందుత్వ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మతపరమైన పోలరైజేషన్ రాష్ట్రంలో రాజకీయాన్ని మార్చబోతోంది. భవిష్యత్తులో జగన్ మరిన్ని దేవాలయాల పర్యటనలు చేసినా కూటమి వేసే మతముద్ర నుంచి ఆయన ఎంతవరకు బయటపడతారనేది డౌటే. ఒకవైపు తనపైన పడుతున్న క్రైస్తవ ముద్రను తుడి చేసుకోవడం, మరోవైపు తన సొంత ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా ఉండడం, ఈ రెండు విభిన్న పార్శ్వాల మధ్య జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ మత పోరు రాబోయే ఎన్నికల నాటికి ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 2 రోజులు పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జగన్ రాకతో నందిపల్లి పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శాస్త్రోక్త కార్యక్రమాల్లో భాగంగా జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన హోమంలో ఆయన పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువును దగ్గరుండి వీక్షించిన ఆయన ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 6 కోట్ల వ్యయంతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఆలయ పర్యటన అనంతరం అర్చకులు జగన్కు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ క్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు జగన్ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆయన స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. నందిపల్లి కార్యక్రమం ముగిసిన అనంతరం జగన్ తిరిగి పులివెందులకు చేరుకున్నారు.
అక్కడ బారకాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధితులు నాయకులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జగన్.